నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్లో ముస్లింలు జెండా పండుగను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక జామా మసీదు నుండి భారీ ర్యాలీగా బ్యాండ్ మేళాలతో జాతీయ జెండాలతో పాటు వారి జెండాలను పట్టుకొని ర్యాలీ తీశారు. నాణ్యతతోనే రోడ్డు పనులు చేయాలంటూ ఆందోళన చేపట్టారు గ్రామస్తులు. సుల్తానాబాద్ మండలం కుదురుపాక విలేజ్ లో 35 లక్షల రూపాయలతో కుదురుపాక నుండి నిట్టూరి ఎక్స్ రోడ్ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర తార్ రోడ్ పనులు జరుగుతున్నాయి. 10 కాలాల పాటు రోడ్డు ఉండాలంటే నాణ్యతతోనే చేయాలని సదరు కాంట్రాక్టర్ను కోరారు గ్రామస్తులు. కాంట్రాక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు గ్రామస్తులు. కాంట్రాక్టర్ గారిని కోరింది ఏంటంటే మాకు నాణ్యత కావాలని మేము రిక్వెస్ట్ కనంగా ఆయన కోరినాం. ఆయన కూడా మాకు నాణ్యతగా చేయించుకోమని చెప్పి ఆయన కూడా అన్నాడు. అదేవిధంగా మేము నాణ్యత చేయించుకుంటూ వర్క్ చేపిస్తాము. నాణ్యత కావాలి, ఫస్ట్ మాకు నాణ్యత ముఖ్యం. దయచేసి దీనికి సంబంధించిన అధికారులు ఇక్కడ ఉండి చేపియాలని కోరుతున్నాం. కరెంటు కోతలను నిరసిస్తూ ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడించారు సిపిఐ కార్యకర్తలు. విద్యుత్ కోతలు సర్ఛార్జీలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సుల్తానాబాద్ తహసీల్దార్ ఆఫీసు ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరెంటు ఛార్జీలు పెంచేదాన్ని తగ్గించాలని, సర్ఛార్జీలు పెంచబోయేదాన్ని కూడా తగ్గించాలని, వేలపాలు లేకుండా ఇచ్చి ప్రజలను, రైతులను, కార్మికులను, కర్షకులను, పారిశ్రామికవేత్తలను ఇబ్బందికి గురి చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కరెంటు కోతలను నివారించాలని, అలాగే పెంచే సర్ఛార్జీలను కూడా తగ్గించాలని, దాదాపు పేద ప్రజలపైన దాదాపు 12,000 కోట్ల రూపాయలు పెనుభారం పన్నుల రూపాయలు పడుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వము స్పందించి ఈ కరెంటు ఛార్జీలను తగ్గించి, సర్ఛార్జీలను తగ్గించి, అలాగే కరెంటు కోతలను ఎత్తివేయాలని, లేని ఏడల భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపున ఉద్యమాలు ఉధృతం చేస్తామని. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి రాజ్యం కొనసాగిస్తుందన్నారు సిపిఎం నేత కడారి సునీల్. అప్రకటిత కరెంటు కోతలు, సర్ఛార్జీల మూతలు నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు సిపిఎం నేతలు. పరీక్ష సమయంలో కోతలు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు రావాల్సిన వేతనాలు వెంటనే రాష్ట్రంలో
కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి రాజ్యం కొనసాగిస్తూ ఉంది. పరీక్షల సమయం విద్యార్థులకు కనీసం కరెంటు సప్లై చేయాల్సిన ఇంకిత జ్ఞానం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదనేటువంటి విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. విద్యార్థులు భవిష్యత్తుతో చెలవటమాడుతున్న ఈ ప్రభుత్వం భూస్థాపితం కాక తప్పదని కూడా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. 7 గంటల విద్యుత్ సరఫరా చేస్తా ఉన్న ప్రభుత్వం కనీసం 5 గంటలు కూడా నాణ్యమైన కరెంటు సరఫరా లేకుండా రైతుల జీవితాలతోని చెలగాటమాడుతూ మరి వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రపంచ బ్యాంకుకు అమ్ముడుపోయినటువంటి ప్రభుత్వం, WTOకు అమ్ముడుపోయినటువంటి ప్రభుత్వం, ఘాటు ఒప్పందానికి అమ్ముడుపోయినటువంటి ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు మరి సరఫరా చేసేటువంటి విధంగా చూపెట్టేటువంటి శ్రద్ధ మన రాష్ట్రానికి కూడా మరి అదనంగా విద్యుత్తును ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని చెప్పి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత జన్మదిన వేడుకలు సుల్తానాబాద్ గాంధీనగర్లో జాగృతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.